ఓకేనండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్టెన్స్ ఫార్ములా మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. మరి ఇప్పుడు ఆ డిస్టెన్స్ ఫార్ములా మీద అప్లికేషన్ సమ్స్ ఏ విధంగా వస్తాయి, వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇందులో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ని మనం ఒకసారి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఫస్ట్ది ఏంటంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే మనము ఒకసారి డెఫినేషన్ తెలుసుకుందామండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనగానే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఈజ్ కాల్డ్ ఇండియన్ ట్రయాంగిల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే మనం ఏబిసిడి సపోజ్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఏబిసి అనే ఒక ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ అంటే ఏబి అండ్ బీసీ అండ్ ఏసీ. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ అయితే దాన్ని ఏమంటున్నాం అంటే మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్తున్నాం. ఫస్ట్ వన్ ఓకే. ఇంకా రెండోది చూద్దాం. రెండోది ఏంటంటే సెకండ్ వన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే చూడండి, ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఇన్ ఏ ట్రయాంగిల్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. టూ సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటే దాన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్తున్నాం. అంటే టూ సైడ్స్ అంటే ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి, ఇది డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ ఏబిసిడి అని తీసుకున్నట్లయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయితే దాన్ని మనము ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్తున్నాం. తర్వాత థర్డ్ వన్ ఏంటంటే స్కేలర్ ట్రయాంగిల్ అని చూస్తున్నాం. స్కేలర్ ట్రయాంగిల్. ఈ స్కేలర్ ట్రయాంగిల్లో త్రీ సైడ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయండి. త్రీ సైడ్స్ డిఫరెంట్గా ఉంటే ఇస్ కాల్డ్ యాజ్ స్కేలర్ ట్రయాంగిల్. అంటే ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ, బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ. అంటే త్రీ కూడా డిఫరెంట్గా ఉంటే మనం వాటిని స్కేలర్ ట్రయాంగిల్ అని చెప్పుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే చూద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫోర్త్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏమవుతుందో చూడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రెండు కండిషన్స్ ఇక్కడ మనం చూద్దాం. అంటే సపోజు ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు ఫస్ట్ మనకి రైట్ యాంగిల్ అనగానే పైథాగరస్ థియరమ్ని సాటిస్ఫై చేయాలి. ఏంటది? స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని ఉంటే మనకి ఎగ్జాక్ట్గా అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. తర్వాత ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏమవుతుందంటే రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అండి. రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ మీన్స్ వాట్ ఈస్ రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే టూ సైడ్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండి. రెండు త్రీ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే సపోజు ఏబిసి ఏబిసి అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అవ్వాలి. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి ఐసోసెలస్. దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. రెండోది ఏంటంటే సెకండ్ కండిషను ఇక్కడ పైథాగరస్ థియరమ్ని సాటిస్ఫై చేయాలి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అయినట్లయితే అది రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మీన్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ. నెక్స్ట్ వన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. టూ సైడ్స్ ఈక్వల్. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. దిస్ ఇస్ ఐసోసెలస్ ట్రయాంగిల్. నెక్స్ట్ స్కేలర్ ట్రయాంగిల్ మీన్స్ త్రీ సైడ్స్ ఆర్ డిఫరెంట్. ఏబి నాట్ ఈక్వల్ టు బీసీ, బీసీ నాట్ ఈక్వల్ టు ఏసీ, ఏసీ నాట్ ఈక్వల్ టు ఏబి. సో దిస్ ఇస్ ద scalar triangle. Right angle triangle means right angle triangle అంటే one angle is 90 degrees and remaining Pythagoras theorem సాటిస్ఫై చేస్తే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ మీన్స్ హియర్ టూ సైడ్స్ ఈక్వల్ అండ్ రైట్ యాంగిల్ మీన్స్ ద స్టేట్మెంట్ సాటిస్ఫై పైథాగరస్ థియరమ్. సో ఈ క్లాస్లో
మనం వీటి గురించి చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో వీటి మీద ప్రాబ్లమ్స్ని మనం డిస్కస్ చేద్దాం.